అందరికీ నమస్తే. ముందుగా బీటీ న్యూస్కి స్వాగతం. మనం ప్రస్తుతం వచ్చేసి మహబూబ్ నగర్లో ఉన్నాము. 45 డివిజన్లో ఉన్నాం మనం ప్రస్తుతం వచ్చేసి. ఈ 45 డివిజన్లో ఎవరెవరు పోటీలో ఉన్నారు, మరి ఎవరు గెలవబోతున్నారు, మరి ప్రచారం ఎప్పటి నుంచి కొనసాగిస్తున్నారని ఇక్కడ కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఉన్నారు, అభ్యర్థి గారు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అండి. పేరేం పేరు అన్న? నా పేరు మొహమ్మద్ ఖాజా హుసేన్ అలియాస్ మక్సూద్ అండి. ఓకే. ఈ 45వ వార్డ్ డివిజన్కు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉన్న గత 2-3 రోజుల నుంచి ఉధృతంగా ప్రచారం జరుగుతుంది. ఓకే. ప్రజల నుంచి మంచి స్పందన ఉంది. ఓకే. యూత్ ఉన్నారు కదా, యువకులు ఉన్నారు, ఖచ్చితంగా మీకే వేస్తాము, సహకరిస్తాం. ఎందుకంటే అధికార పార్టీ కూడా తోడుంది మీకు. సో వాళ్ళు అడిగే చిన్న చిన్న సూచనలే ఉన్నాయి. వాళ్ళు అడిగే దానికి ఖచ్చితంగా అది మా పరిధిలో వస్తుంది కనుక అది ఖచ్చితంగా అమలు చేయడానికి మేము మా వంతు కృషి చేస్తాము. అది ఖచ్చితంగా చేస్తామని. వాస్తవానికి ఏంటంటే మీరు నామినేషన్ చేయడానికి కారణం ఏందన్న? ఈ డివిజన్లో ఇక్కడ కొత్తగా ఏర్పడ్డ డివిజన్ కనుక ఈ డివిజన్లో అందరూ విద్యావంతులే ఉన్నారండి. ఓకే. అందరూ ఉద్యోగస్తులు, ఆల్మోస్ట్ ఒక 70% ఉద్యోగస్తులు, రిటైర్డ్ ఉద్యోగస్తులే ఉన్నారు. ఓకే. సో వాళ్ళ ఆలోచన పరం దానికి అమలు చేయడానికి నేనే అయితే కరెక్ట్ అని మా హైకమాండ్ కూడా నన్ను నిర్ణయించి, మక్సూద్ భాయ్ నీలాంటి ఆలోచన ఉన్నోళ్ళు, నీలాంటి టైం స్పెండ్ చేస్తూ డెడికేట్ చేసి వర్క్ చేయడానికి నువ్వు చేస్తావు కనుక నన్ను పెట్టడం జరిగింది. అందువల్ల ఓకే అన్న, నా పుట్టిన గల్లీ ఇదే, పెరిగిన గల్లీ ఇదే, దానికోసం కూడా ఖచ్చితంగా మీరు ఒకవేళ మీరు గెలిస్తే మీరు ఏ విధంగా డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు ఈ కాలనీ? ఈ కాలనీకు నేను ఒక మేనిఫెస్టో రూపంలో రూపొందించి అందరికీ ఇవ్వడం జరుగుతుంది. అది తూచా తప్పకుండా మా ప్రభుత్వం ఉంది కనుక, రేవంత్ అన్న మాకు అండదండలు ఉన్నాయి కనుక, మా ఎనమన్న అండదండలు మాకు ఉంటాయని కనుక, అధికారం మనదే ఉంది కనుక అది తూచా తప్పకుండా అమలు చేయడానికి నేను నా వంతు కృషి చేస్తాను. అది ఖచ్చితంగా అమలు చేస్తాను. ఇంకోటి చూసుకుంటే ఏందన్నా అంటే, మనం వాస్తవానికి మనం కొందరిని మనము అడిగే ప్రయత్నం చేసినాం. మనము వాస్తవానికి పబ్లిక్ ఏమంటున్నారంటే, ఈ 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వము ఏ విధంగా డెవలప్ చేయలేదు, మాకు ఏ విధంగా అనిపిస్తలేదు, మరి వాళ్ళ అభ్యర్థి వాళ్ళను ఏ విధంగా గెలిపియాలి అన్నట్లు పబ్లిక్ మాట్లాడుతున్నారు. దానిపైన మీ అభిప్రాయం ఏందన్నా? అన్న, ఎవరు చెప్పట్లేరు, ఏదో అపోజిషన్ పార్టీ వాళ్ళ వాదనే తప్ప ప్రజలతో పోయి మీరు అడగండి. అప్పుడు గత 10 ఏళ్ళు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఓన్లీ మెయిన్ రోడ్ పోంటే ఓన్లీ డెవలప్మెంట్ ఉండే. ఈ రోజు ప్రతి గల్లీలో ప్రతి రోడ్ కానీ, సీసీ రోడ్లు కానీ, ఈ రోజు డ్రైనేజ్ సిస్టమ్ కానీ, వాటర్స్ కానీ, ఈ రోజు జరిగిన అభివృద్ధి ఇంత గతం ఎప్పుడో జరగలే. మీరు పబ్లిక్ తో అడగండి. గల్లీలలో రోడ్లు జరిగింది ఈ ప్రభుత్వంలో, ఈ టైంలోనే. ఈ ప్రభుత్వం ఏర్పడ్డట్టు గత 10 నెలల్లో కాకుండా పని ఈ 2 years లోనే జరిగింది. ఇది ప్రజలు చెప్పే మాట ఇదే అండి. అయితే మనం వాస్తవానికి మనం ఇంకోటి ఏం చూసుకోవాలన్నా అంటే, ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయంటే వాస్తవానికి పబ్లిక్, ప్రజలకైనా సరే, ఇక్కడ ముసలోళ్ళకైనా సరే, ఎవరికైనా సరే సంథింగ్ వాస్తవానికి వాళ్ళకు సుక్కాముక్క 2 కావాలి, జేబీ లోపల ఒక 500 రూపాయలు కూడా కావాలి. మరి అది ఎంతవరకు మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేసిరన్నా? అలాంటి సంస్కృతిని ఇక్కడ నుంచి పారదోలడానికే నేను వచ్చాను. ఇక్కడ గత కొన్ని వాదనలు చేసుకుంటూ, ప్రలోభాలను గురి చేసుకుంటూ కొందరు చిల్లరగాళ్ళు ఈ వార్డులో ఎంటర్ అయినరు. వాళ్ళ లాంటి వాళ్ళని ఇక్కడ స్థానం లేదు, వాళ్ళని ఇలాంటి ప్రజలు కూడా ఇక్కడ స్థానం ఇవ్వరు. అలాంటి దాన్నే పారదోలడానికి నా లాంటి వాళ్ళను మా హైకమాండ్ నిర్ణయించింది. ఇలా చిల్లరగా ఓన్లీ తాగుబోతులను, కిరాయి పిల్లలను పట్టుకొని వీళ్ళంతా మా వాళ్ళు వాళ్ళ ఓన్ గా వాళ్ళు వచ్చారు. వాళ్ళ ఓన్ గానే వాళ్ళు వచ్చారు అంతే, 100%. ఓకే. ఇంకోటి మనము ఏంటంటే, మీరు ప్రజల దగ్గరికి వెళ్తారు కదా, మీరు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏ విధంగా మీతో రెస్పాండ్ అవుతారు అన్న? 100% రిసీవ్ చేసుకుంటున్నారు. ఖచ్చితంగా మక్సూద్ భాయ్, యువకునివి, నీకు 20 ఏళ్లలో 22 ఏళ్ల నుంచి ప్రతిసారి వేరే ఎమ్మెల్యేకు, ఎంపీలకు, వీళ్ళకు వాళ్ళకే ఓటు అడిగినావు. ఈసారి మొదటిసారిగా నీవు తనకు తాను నాకు ఏండని, నాకేస్తే నేను చేస్తాను అని వచ్చినావు. ఖచ్చితంగా నీకే ఓటేస్తాము, నేను బ్రహ్మరథం పడతామని ప్రజల నుంచి. చివరిగా మనం చెప్పబోయేది అంటే, మీ కాలనీ ఉన్న ప్రజలకు మీరేమని చెప్పాలనుకుంటున్నారు? అది నా మేనిఫెస్టో రూపంలో పొందుపరిచాను. అది
ఒక భగవద్గీతలో రూపొందించిన వర్డ్స్ కానీ ఖురాన్లో కానీ బైబిల్లో కానీ రూపొందించినట్లు అది తూచా తప్పకుండా నేను అమలు పరుస్తానని వాగ్దానం చేసే అది పబ్లిక్ ఇవ్వడం జరుగుతుంది. అది ఖచ్చితంగా అమలు చేస్తాను.